నువ్వు సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపగలవా రేవంత్? నువ్వు సొంతంగా నింపితే ఏ ఛాలెంజ్ కైనా నేను రెడీ అన్నారు కేటీఆర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. తెల్ల కాగితంపై సొంతంగా రాయలేరని నువ్వంటున్నావా? రేవంత్ రెడ్డి జీవితంలో ఒక పోటీ పరీక్ష అయినా రాశాడా? ఒక్క ఇంటర్వ్యూకైనా హాజరయ్యాడా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నం వేసుకుని బతికినోడివి, ఎంతసేపు పిల్లల మీద ఎడ్వడమేనా అని మండిపడ్డారు కేటీఆర్. ఇంజనీర్లను ఇన్స్టాల్ చేసే అధికారం నీకెక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండా కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకు కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవడికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట కాగితం, తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరాయ్యా, నువ్వు చూస్తాను నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినవి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము. కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ, మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది. సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్ కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్ నోటిఫికేషన్ లేవు. మీరు ఎన్ని దానికి తాగండి, అవసరం అయితే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్ లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు? చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే ఆ తమ్ముడు ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలు నింపి వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ మీరు కాగితాలు ఇచ్చి అది మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశాడు ఈ ఉత్తరంలో. దయచేసి ఈ ఉత్తరం కూడా మిత్రులందరూ చదవాలని చెప్పి కూడా నా ప్రార్థన, మీడియా మిత్రులందరూ కూడా.
కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు ద్వారా అధికారం పోయినా ఆయనలో అహంకారం తగ్గలేదని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు మరియు నైపుణ్యాల గురించి ఒక తండ్రిలా మంచి మాటలు చెబితే కేటీఆర్ దాన్ని వక్రీకరించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి ఇందిరా శోభన్ గారు తెలిపారు. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి తన దురహంకారాన్ని నిరూపించుకునేదని చెప్పాల్సిన అవసరం ఉంది. చింత వచ్చినా పులుపు చావలేదన్నట్టు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిలాగా పిల్లలను ఉద్దేశించి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా ఉన్నది, తల్లిదండ్రులు వాళ్ళపైన ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు, ఉన్నటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, స్కిల్ ఏ విధంగా పెంచుకోవాలని ఒక హితోపదేశ మాట చెప్తే దాన్ని కూడా వక్రీకరించి రాజకీయంగా పైశాచికానందం పొందుతున్నటువంటి డ్రామారావు, నీ డ్రామాలు బంద్ చేయి. ఈ సురభి నాటకాలు ఇంకెన్ని రోజులు చేస్తారు? ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం, మండలాలు ఏర్పాటు చేసినాం, గ్రామాలు ఏర్పాటు చేసినాం అని చెప్పినప్పుడు మరి ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగి ఉండాలి కదా. ఆనాడు ఏం చేసినావు? కుంటిగురం పళ్ళు తోయినావా? ఎందుకు ఇలా ఉద్యోగాలు ఆ రోజున అడుగుతున్నాం. నీవు 10 సంవత్సరాలు పాలిస్తే 1,11,000 ఉద్యోగాలు నువ్విస్తే ఇవాళ రేవంత్ అన్న ప్రజాపాలనలో వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 ఉద్యోగాల వైపుకి అడుగులు వేస్తున్నారు. మరి ఎవరు గొప్ప ఇందులో? 10 సంవత్సరాలు పాలించి 1,11,000 వేసినాడు గొప్పనా? 2.5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 ఇచ్చిన గొప్పనా? కాబట్టి సిగ్గు శరం అన్ని మానిపోయి ఇవాళ పొద్దున్న లేస్తే రాజకీయ కోణంలో పబ్బం గడుపుకోవాలా, ఎటకారంగా రేవంత్ రెడ్డి గారి పైన సెట్టర్ లేయాలా. ఇదే నీ జీవితమా? ఇదే నీ చదువుకున్న సంస్కారమా? ఇదే నీకు నువ్వు నేర్చుకున్నా? అందుకన్నా కాన్వెంట్ బల్లె చదువుకోవడము, విదేశీ డిగ్రీలు ఉండడం గొప్పతనం కాదు. సంస్కారం ఉండాలి. మాట్లాడే విధానంలో నిజమే అని ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. దీనికి ఇంత నీకు చిత్తశుద్ధి ఉండి ఇంజనీర్ల పైన నిజంగా ప్రేమ ఉంటే నీకు మానస పుత్రిక అని నీవే చేసినటువంటి మిషన్ భగీరథ కార్పొరేషన్ లో జూలైలో 2020లో మిషన్ భగీరథలో దాదాపుగా 709 మంది ఉద్యోగాలను తొలగించి రోడ్డు మీద కూర్చోబెట్టినావు కదా. సిగ్గు అనిపిస్తలేదా? చూడు, ఇది దాని యొక్క నిదర్శనం. ఆనాడు నువ్వు చేసినటువంటి నిర్వాకానికి ఈఎన్స్ ఆఫీస్ ముందు కూర్చొని వాళ్ళు ధర్నా చేసినటువంటి ఆధారం ఇది. ఇంకనన్నా సిగ్గు, ఈ లజ్జ ఏది లేకుండా ఏది పడితే అది నోటికేది వస్తే అది మాట్లాడడం, ముఖ్యమంత్రి గారిని అవహేళన చేసి మాట్లాడడం, ఇది గొప్పతనం అనుకుంటున్నావా? కాన్వెంట్ల చదువుకొని దేవుంటే పెద్దగా ఇంగ్లీష్ భాషను చేస్తేనే ఇదే ప్రజాక్షేత్రంలో గొప్ప అని అనుకుంటే ఇది నీ దుర అహంకారానికి నిదర్శనం అని చెప్పాల్సిన అవసరం ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక సందర్భంలో ఇంజనీరింగ్ కోర్స్ గురించి మాట్లాడితే ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడినట్టు కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి లేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారో మీరు అందరూ కూడా గమనించాల్సింది. కేటీఆర్ గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ నాన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు తెలంగాణలో 350 ఇంజనీరింగ్ కాలేజీలు మనకు అవసరమా అని చెప్పి విద్యార్థులను ఆ రోజు అవమానించారు అసెంబ్లీ సాక్షిగా. దాంతోపాటు ఏడాదికి 1,50,000 మంది ఇంజనీర్లు మనకి ఎందుకు, వాళ్ళు ఎటువంటి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు, వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు, హోంగార్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయడానికైనా ఇంతమంది ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని అవమానించింది కేసీఆర్ గారి కాదా? మీ తండ్రి 10 ఏళ్ళు ఏం పరిపాలిస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు? యువత ఉసురు పోసుకొని ఈరోజు మీరు అధికారం దూరమైనారు. అది మర్చిపోకుండా మీరు ఏదో బట్టగాల్చి ఈ ప్రభుత్వం పైన వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. జీవో 46 పేరుతోని నిరుద్యోగులను ఏదైతే ఉపాధి కల్పిస్తామని చెప్పి మీరు మోసం చేసిన విషయం తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. తప్పు జరిగిందని తెలిసినా వార్తలు రాయలేని పరిస్థితిలో మీడియా సంస్థలు ఉన్నాయి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి పాక్సో కేసు నమోదైన వారం రోజుల వరకు ఒక్క మీడియా సంస్థ కూడా ఆ వార్తను రాయలేదు. లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడులైనా, హెచ్సీయూలో జరిగిన విధ్వంసమైన, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులైన మీడియా సంస్థలు వాటిపై వార్తలు రాయడం పూర్తిగా ఆపేశాయి అంటూ తెలిపారు. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఇది. వాస్తవం ఏంటి? తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్లాగే ఈరోజు మీరు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఎవరో ఒకరికి ఒత్తాసుగా మారిపోయిన విషయం కూడా వాస్తవం.
స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్ గా ఉండే పరిస్థితి ఉందా అంటే లేని మాట కూడా వాస్తవం. ద పవర్ ఆఫ్ స్పీచ్ టుడే ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ ఇన్ పవర్. ఇట్స్ ద ఫ్యాక్ట్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఎందుకు ఈ మాట ఎందుకంటా ఉన్నా నేను? తెలంగాణని తీసుకోండి, అక్కడ ఇక్కడ తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈ నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరు అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా, నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెప్తే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్ అమెండ్మెంట్లు వస్తాయి, టెలికమ్యూనికేషన్ యాక్ట్ కొత్తది వస్తోంది, కేంద్ర ప్రభుత్వం తెస్తోంది, మీడియాని గుప్పెట్లో పెట్టుకోవడానికి కొత్త చట్టాలు. మన రాష్ట్రంలో కూడా తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. భోగాపురం విమానాశ్రయం విషయంలో జగన్ గారిపై విష ప్రచారం చేస్తున్నారు అని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 2800 ఎకరాల భూములు సేకరించి రైతులకు పరిహారమిచ్చి అనుమతులు తెచ్చి 80% పనులు పూర్తి చేసింది జగన్ గారి హయాంలోనే అని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారనండి, ఎర్ర బస్సు వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటి అని చెప్తా ఉన్నారు. మీరు క్లియర్ గా వీడియో చూశారు. ఆ రోజు మీటింగ్ లో ఒక మహిళ చెప్పిన మాట, ఆ మహిళ చెప్పిన మాట ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటనేది ఆ మహిళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ ఇలా చెప్పిందని చెప్పారు. దానికి అర్థము భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటి, గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్ని కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ రైతులందరినీ కూడా పీడించి పాపాలు ఎన్నో చేశారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2019లో ఇంకా 4 రోజులు ఉందనగా ఎలక్షన్ కోడ్ వస్తుందనగా హడావిడిగా ఏ పర్మిషన్ ఉందండి మీ దగ్గర? ఆల్ ఇండియా ఏవియేషన్ పర్మిషన్ ఉందా? ఏ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి శిలాఫలకం వేస్తే సరిపోద్దా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేశారు? దీనికి సంబంధించి R&R ఎక్కడ ఇచ్చారు? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్స్ ఎక్కడ వచ్చినాయి? ఇవేమీ లేకుండా ఇవాళ తీసుకుని వచ్చి నేను శిలాఫలకం వేసాను, నేనే ప్రారంభించాను, నేనే దాన్ని కంప్లీట్ చేశాను అని అంటే ప్రజలు ఎవరో కూడా హర్షించారు. ఆ రోజు 2019 నుంచి 24 మధ్యలో 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి ఆ రోజు GMR గ్రంథి మల్లికార్జునరావు గారిని తీసుకుని వచ్చి, ఎందుకంటే ఆయనదే ఆ ఎయిర్పోర్ట్, ఆయన్ని తీసుకుని వచ్చి ఆయనే చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన అమృత హస్తాలతో ప్రారంభించారు, కంప్లీట్ చేశారని ఇలా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు.
ఇప్పుడు వాళ్ళ తనయుడు ఇది యాదృచ్ఛికమో లేకపోతే దేవుడు రాసిన ఇదో తెలియదు కానీ వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అమృత హస్తాలతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపన చేశారు. వారి చేతుల మీదే కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పాడు. ఖచ్చితంగా ముమ్మాటికి చెప్తా ఉన్నా, ఇది జగనన్న పర్యవేక్షణలో జగనన్న కష్టంతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పూర్తయిందనేది ముమ్మాటికి వాస్తవం. మైనారిటీ నాయకులు వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుల్లో ఇబ్బంది పెడుతోంది కూటమి ప్రభుత్వం. అక్రమ కేసుల్లో ఇరికించి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. వారెంట్ లేకుండా అర్ధరాత్రి కూడా వచ్చి ఇంట్లో సోదాల పేరుతో మహిళలు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఎవరు చెబితే ఇలా చేస్తున్నారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా. మైనారిటీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసిందో మనం అందరం చూస్తున్నాం. నాన్నగారు ముస్తఫా గారు ఆయన మీద మరి అబద్ధపు ఆరోపణలు చేసి ఏదో ఒక కేసు మీద ఆయన్ని ఇరికించి, ఆయన లేని విషయంలో కూడా ఆయన దానికి సంబంధం లేకపోయినా కూడా ఆయన్ని ఇరికించి ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మానసికంగానే. ఎందుకనంటే ఆయన క్రెడిబిలిటీ ప్రతిరోజు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టడం, వీళ్ళున్నారు వాళ్ళున్నారు, వీళ్ళ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళని తీసుకొని రండి వాళ్ళని తీసుకొని రండి, తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసరము, మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి డిఎస్పీ గారు ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఇంటికి వస్తున్నారో తెలీదు, ఏ టైంలో ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారో తెలీదు, దేనికోసం వస్తున్నారో తెలీదు. మరి మా ఇంటిని 30వ తారీఖున వచ్చి మరి ఏ విధమైన ఆర్డర్స్ లేకుండా, ఏ విధమైన ఆర్డర్స్ తీసుకోకుండా అక్కడికక్కడే కూర్చొని నేను ఐఓని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని, నేను ఏదైనా చేయొచ్చు, ఆఫ్టర్ 6 ఎక్కడా కూడా ఏదైనా ఎవరైనా ఇల్ని సెర్చ్ చేయాలి అని అంటే కోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన ఆయన ఏది తీసుకొని రాకుండా మొత్తం కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోకుండా ఆయన ఇష్ట ప్రకారంగా వచ్చి దాదాపుగా 10 గంటల వరకు ఇంటిని అలాగే ఉన్న ఇల్లులన్నీ సోదా చేసి మరి ఒక భయాందోళన క్రియేట్ చేశారు. ఏంటంటే ముస్తఫా గారి మీద ఈ విధమైన మరి ఆరోపణలు కనిపిస్తే మీకు రివార్డ్ ఇస్తామంట. ఆయన ఏమైనా క్రిమినలా, ఆయన ఏమైనా స్మగ్లరా, లేకపోతే ఆయన ఏమైనా ఏదైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తా? ఆయన మీద ఒక్కటి కూడా క్రిమినల్ కేసు లేని వ్యక్తి, అంత ప్యూర్ అయిన వ్యక్తి మీద ఈ రోజు మీరు ఈ విధంగా మరి ఈ విధమైన ఇది పెట్టి పేపర్లో యాడ్లు ఇచ్చి, ఇది పేపర్ యాడ్ కూడా కాదండి. ఒకవేళ పోలీసులు ఒకవేళ యాడ్ ఇవ్వాలి అనుకుంటే దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ అది ఒకటి ఉంటది వాళ్ళకి. మరి అదంతా లేకుండా ఇది నార్మల్ గా ఒక మరి పేపర్ వాళ్ళు, ఈనాడు పేపర్ వాళ్ళు ఈ విధమైన రాయటం కరెక్టా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతున్నాను. మైనారిటీలు అంటే ఇంత చులకననా? మైనారిటీ ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని, మీరు ఏ విధంగా మరి ఎలాగైనా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే కదా, ఏ విధమైన మానసికంగా స్లో పెట్టాలి. లేకపోతే ముస్తఫా గారి మీద ఇప్పుడు కూడా ఏది కూడా ఒక మచ్చ కూడా లేదు, ఆయన మీద మచ్చ వేయాలి అని అంటే ఆయన ఈ విధంగా చేస్తేనే అయ్యిద్ది అంటారు. మీరు వచ్చి మీ ఇష్ట ప్రకారంగా ఎప్పుడంటే రాత్రి అర్ధరాత్రి 1వ తారీఖున రాత్రి అర్ధరాత్రి కూడా మీరు ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. దాదాపుగా బెల్ కొట్టి అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంది. మరి ఇదంతా మీరు సిస్టమేటిక్ వే ప్రకారంగా చేస్తున్నారా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చేస్తున్నారా, లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా ఎవరు ఆర్డర్స్ తో చేస్తున్నారని చెప్పి మరి పోలీస్ వ్యవస్థను అడుగుతున్నారు. ఈ రోజు ఒకళ్ళు ఊడిగం కడుతున్నారు, ఒకళ్ళు చెప్పినట్టు నడుస్తున్నారు. రేపటి రోజు ప్రభుత్వం మారిద్ది. ప్రభుత్వం మారినప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకనంటే ఒకళ్ళకి న్యాయం అనేది లైక్ వ్యవస్థ మీద, పోలీసుల మీద నమ్మకం ఉంటది. మీరే ఒక క్రిమినల్ కో లేకపోతే మీరు ఆరోపణ చేసి క్రిమినల్ కి మీరే సహకరిస్తున్నారు. ఎందుకంటే సూరిబాబు అనే వ్యక్తి మీద ఎన్నో క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద మీరు చూసుకుంటే ముందు చీటింగ్ కేసులు అన్ని ఉన్నాయి, ఆయన్నే ప్రోత్సహిస్తున్నారు. అలాగే మరి నూజివీడు కోర్టులో
ఎస్సీ ఎస్టీ కేసు అమలు కాదని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని రివర్స్ చేయడానికి మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ లో సూరిబాబు గారిని గాని లేకపోతే వాళ్ళ అబ్బాయిని గాని ఎటువంటి ఇది తిట్టినట్టు చేసినట్టు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కులం పేరుతో తనను దూషించాడని, దాడి చేశాడని, తన భర్తను చంపేస్తామని హెచ్చరించారని దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మాదిగలంజ ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వన్ చంపేక వచ్చినాను, ఫస్ట్ నువ్వు పిలిపించి వన్ చంపేసి నేను ఇంటికి వెళ్తాను, ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను, వన్ ఎక్కడున్నా పిలిపి వన్ వేగష్టాలు ఎక్కువైనాయి. విరూపాక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుండి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచు నేను ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇచ్చినారు అయిపో పదవి, ఇంటికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చినారు ఆయనకి? వాళ్ళ ఇంట్లో లేడీస్ అనేది ఉండరా? వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఆడపిల్ల అనేది, తల్లిదండ్రులని ఉంటారా కదా. అట్లప్పుడు ఆడపిల్లని ఎట్లా లోపల వచ్చి నైటే చింపే అంత అవసరం ఏముంది? బయట చూసుకోవాలి, అబ్బాయిలు బయట చూసుకోవాలి, బయట ఎవరం చేయాలా.